ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దివ్యవాణి గారు, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు గెలిచాక కూడా ఎన్ని రోజులైంది, కానీ ఇప్పటిదాకా అమరవీరుల స్తూపాన్ని మాత్రం దర్శించలేదని చెప్పేసి అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు ప్రజల నాయకుడిగా, మనసున్న నాయకుడిగా ఈరోజు ఆయన ప్రజావేదికకి, ప్రగతి భవన్కి ప్రజలకి పెట్టిన అడ్డుగోడని ఆయన తీసేసి ఎలా ఆయన ప్రజల మధ్యలోకి వెళ్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఎమ్మటే ఆ ఎలక్షన్స్ అయిన వెంటనే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్. సో గ్రౌండ్లో ఆయన వెళ్ళి ప్రజలకి ఏం కావాలి, ఏం చేయాలనేది ఆయన ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్న మనిషి. ఈరోజు అధికారం వాళ్ళకి లేక పిచ్చి పట్టిపోయి వాళ్ళ అహంకారపు పరిపాలన నడవట్లేదని ఈరోజు ఇన్ని రోజులకు కానీ ఈరోజు అమరవీరులు వీళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు అనే స్థితికి తీసుకొచ్చింది వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క విధానం. సో ఈరోజు ఏదో ఒకటి గుడ్డలు కాల్చి వాతలు వేయటానికి, ప్రజలలోకి మళ్ళీ ఎలా అయినా సరే మేము ఉన్నామని ఉలికి తెచ్చుకోవటానికి పడే మాటలకి మేము అసలు ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఈరోజు వాళ్ళ అహంకారపు మాటలకి ఇన్ని రోజులు ఈరోజు వాళ్ళు అమరవీరులకి ఏం చేశారు, అమరవీరు కుటుంబాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఇంకా నిండా 3 నెలలు కూడా అవ్వలేదు. ఈరోజు మరి గ్యాస్ పథకం కానీ, అలానే స్త్రీలకి బస్సు సౌకర్యం కానీ, మిగతా అనుకున్నవన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకొస్తూ వస్తున్నారు. ఈరోజు దీనికన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఆయన భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఆయన చేస్తున్నారు. తప్పకుండా ఈ కుటుంబాలకి ఏం కావాలనేది కూడా వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పనికి మాలిన మాటలు, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాటలు. ప్రజలు ఇంతకు ముందులాగా వీళ్ళ అహంకార పరిపాలనలో ఉండటానికి లేరండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఆదుకునే హస్తంగా, అభయహస్తంగా నేను ఉన్నాననే ఒక భరోసాతో మనకి సోనియమ్మ గారు కానీ, రాహుల్ గారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర, ఆ చరిత్రని ఎత్తిపట్టి చూపించాలనుకుంటే ఈరోజు వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారనేది వాస్తవం. ఈరోజు ఎలక్షన్లో ప్రజలు ఆ చరిత్రహీనులని తీర్పునిచ్చారు. కాబట్టి ఈరోజు ఈ పనికి మాలని మాటలు మానేసేసి ప్రజలకు ఉపయోగకరమైనవి ఇప్పటికైనా చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ 6 గ్యారంటీల మీదనే వచ్చారు కదా, 100 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తామని. ఇప్పటికీ 4 నడుస్తున్నాయి, ఇంకా మిగతా అవ్వలేదు. అంటే ఇది ఆగస్ట్ 15th వరకు మనకు పోస్ట్పోన్మెంట్ చేశారు. ఇప్పుడు ఇది అవ్వకపోతే మళ్ళీ పోస్ట్పోన్మెంట్ చేస్తారు? పోస్ట్పోన్ ఎట్టి పరిస్థితుల్లో చేయరండి. ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రజలకి చేయటానికి ఆయన నాయకుడుగా ఉన్నారు. ఏ రోజు ఆయన కేసీఆర్ గారు లాగా, కేటీఆర్ గారు లాగా పోయి ఫామ్ హౌస్లో నిద్రపోలేదు రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడాను పోరాడాడు. అధికారం వచ్చినాక కూడా దాన్ని ఎక్కడ ఆయన ఎంజాయ్మెంట్ చేయటం లేదు. ప్రజలకి ఇంకా బెటర్మెంట్కి ఇవ్వడానికి ఆయనకు కృషి చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అనుకున్న స్థాయిలోనే వాటిని చేయడానికి పట్టు వదలని బట్టి విక్రమార్కుల్లాగా టీం అంతా కూడా కృషి చేస్తున్నారు. ఆయన ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అని చెప్పని అనుక్షణం ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారనేది ఈరోజు నేను చెప్పడం కాదు, ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నారు. హరీష్ రావు గారు రాజీనామా మీద సవాల్ విసిరారు. ఒకవేళ ఈ ఆగస్ట్ 15th అవ్వకపోతే మీరు రాజీనామా చేస్తారా అని. ఆ సవాల్ని స్వీకరిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఆయన పబ్లిక్గా చెప్పారు కదండి. అసలు ఒకవేళ ఆ సవాలును కనుక నెరవేరిస్తే వీళ్ళు అసలు పార్టీనే తుడిచిపెట్టేస్తారనేది ఆయన ప్రజలకు చెప్పాల్సి. రైతులే ఊపిరిగా, ఎందుకంటే రైతన్న బాగుంటే మన ప్రపంచాలన్నీ బాగుంటాయి. సో 100% వాటిని నెరవేరుస్తారు. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ఆ, బీజేపీయా ఏది ప్రధాన పోటీదారుగా మీరు భావిస్తున్నారు? ఇంకా ఎటువంటి పథకాలతో తీసుకెళ్తాం, ఒకవేళ మా లోటుపాట్లు ఉంటే ఇంకా వాటిని ఎలా సరి చేసుకోవాలని ఈరోజు మా మానిటరింగ్ కమిటీ చైర్మన్లో 1 ఆఫ్ మెంబర్గా మమ్మల్ని కూడా వేశారు. మాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్స్ని బట్టి ప్రజల్లోకి వెళ్తాము. అసలు ఆ 2 మాకు పోటీ అని మేము అనుకోవట్లేదు. కేంద్రంలో బీజేపీ కాకుండా ఈసారి కాంగ్రెస్ వస్తుందా? అంటే రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ 20 years సీఎంగా అవుతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు జోస్యం చెప్పారు. అంటే అవుతారా? 100% అవుతారండి. ఈరోజు నెహ్రూ గారి కుటుంబం చూస్తే ఇందిరమ్మ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ప్రాణాలని దేశం కొరకు అర్పించినటువంటి చరిత్ర వాళ్ళది. ఈరోజు వీళ్ళకి ఏముందండి చరిత్ర? నేను చిన్నప్పుడు విన్నాను, ఒకప్పుడు నెహ్రూ గారు అమెరికా వాళ్ళు మన దేశానికి వస్తే వాళ్ళ ఇంట్లో ఆ టైం సర్వెంట్ లేకపోతే డబ్బులతో వాళ్ళకి కాఫీ కాసి ఇచ్చినటువంటి ఉన్నతమైన కుటుంబం. ఈరోజు న్యాయయాత్రలో కానీ ప్రతి దాంట్లో కూడాను వాళ్ళు ఎప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని సాధించాలని చూడలేదు. ఈరోజు రాహుల్ గారు అటువంటి యువత మనకి కావాలి. అండ్ ఆయన చేసేటువంటి పథకాలను కానీ, స్త్రీలకు ఇచ్చేటువంటి ఒక రిజర్వేషన్లో కానీ ముందున్న ఇది కానీ ప్రతి ఒక్కటి ఈరోజు మన దేశానికి అవసరం. ఈరోజు మోడీ గారు గవర్నమెంట్ చూసుకుంటే మన భారతదేశాన్ని తాకట్టు పెట్టేశారు, ఉన్నటి వాటిని ఆయన అమ్మేశారు. ఈరోజు ఒక చక్కని మాట చెప్పారు, దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి మన మనసులో ఉండాలని. ఈరోజు ఆ దేవుడిని గోడల మీదకి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు చేస్తున్నటువంటి వేషధారణ కానీ, ప్రజలలోకి
వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆ మతతత్వంతో చేసే గొడవలు ఈరోజు యువతంతా గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా రాహుల్ గారు వస్తారు. దానికోసం మేము కృషి చేస్తున్నాం. వచ్చినప్పుడే మన ఇండియాని మనం గౌరవంతో కాపాడుకోగలం అనేది ప్రతి ఒక్క యూత్ కూడా గుర్తుపెట్టుకోవాలి. విమెన్ బిల్ పాస్ అయిన సందర్భంగా 33.3% రిజర్వేషన్స్ అనేవి విమెన్కి ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీలో అంతమంది విమెన్ రిప్రజెంటేషన్ ఉందంటారా? డెఫినెట్గానండి. పాత ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా నేను జాయిన్ అయిన వెంటనే ఎంతో నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తూ తీసుకొస్తున్నారు. 100% దానికోసం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక సమీక్షలో 100% దానికి న్యాయం చేస్తారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడాను ఏపీలో కూడాను ఆమె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఒక ఉర్రూతలూగిస్తూ ఉన్నారు. కాబట్టి ముందున్న భవిష్యత్తుకి కాంగ్రెస్ ఒక సెక్యులరిజం పార్టీగా దాని యొక్క అవసరం ఏంటనేది తెలంగాణ ప్రజలు నిజంగా తెలివి కలిగిన వాళ్ళు కాబట్టి తెలివితో కాంగ్రెస్ను ఎంచుకున్నారు. మిగతా స్టేట్స్ కూడా ఆ నిర్ణయం తీసుకుంటారు. అండ్ డెఫినెట్గా మహిళలకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇక్కడ ఏపీలో కూడా చాలా పోర్ అనేది చాలా గట్టిగా వినపడుతుంది. మేము సిద్ధం అని అనుకుంటున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు మీరు? చూద్దాం, ఇంకా నో కామెంట్స్ అబౌట్ దట్. అయితే షర్మిల గారు ఆమె శక్తి వంచన లేక కృషి చేస్తున్నారనేది వాస్తవం. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత దానికి హైపునిచ్చి ఈరోజు ప్రత్యేక హోదా కోసం కానీ అక్కడ అమరావతి అసలు రాజధాని ఈరోజు మనం ఉన్నామండి. నా తలకాయ లేకపోతే నా బాడీకి వాల్యూ ఏముంది? ఒక రాజధాని లేని నగరంగా అక్కడ ఏపీ ఉండటాన్ని బట్టి తన పోరాటానికి ప్రజలు ఎంతవరకు మద్దతు ఇస్తారు? పోరాటాల్లో అయితే దిగింది. గెలుపు ఓటంలో దైవాధీనం. ప్రజల మనసున్న వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఇటు చూస్తేనేమో అప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎవరు మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఈరోజు ఆయన మళ్ళీ తీసుకొని కలుపుకున్నారు. సో వీళ్ళందరూ దేనికోసం పట్టుబడుతున్నారు? ఒక సింగిల్ లేడీగా ఆడపులిగా ఆమె కష్టపడుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజల తీర్పు న్యాయవంతంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.